హే బ్రో, ఈ ప్రపంచంలో అతిపెద్ద పవర్ ఏంటో తెలుసా? టైం, మనీ, ఐడియాస్. ఇలా చాలా విషయాలు పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ సరైన టైమింగ్లో నువ్వు డెసిషన్ తీసుకోకపోతే నీ బిజినెస్ అంతా వేస్ట్. చాణక్యుడు ఏమన్నారంటే, టైం యొక్క స్పీడ్ని తెలుసుకున్నవాడు అదృష్టాన్ని తన వైపు తిప్పుకోగలడు అని. అంటే మార్కెట్ నీ కోసం వెయిట్ చేయదు. సరైన అవకాశాన్ని నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఒక్క దెబ్బతో దాన్ని కొట్టేయాలి. ఆ ఒక్క డెసిషన్ నీ లైఫ్లో పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఎప్పుడు పేషెన్స్తో ఆగాలో, ఎప్పుడు అగ్రెషన్స్తో ముందుకు దూకాలో తెలుసుకోవడమే నిజమైన స్ట్రాటజీ. చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు జనరల్గా రెండు తప్పులు చేస్తుంటారు. ఒకటి టూ ఎర్లీ, ఇంకొకటి టూ లేట్. టూ ఎర్లీ, మార్కెట్ ఇంకా రెడీ అవ్వకపోయినా సరే ఆవేశంతో అత్యాశతో తొందరపడి లాంచ్ చేస్తారు లేదా ఎక్స్పాండ్ చేస్తారు. అలాగే టూ లేట్, అవకాశం కళ్ళ ముందు కనబడుతున్నా కూడా భయపడి డెసిషన్ తీసుకోకుండా వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ది పెనాల్టీ ఆఫ్ డిలే, మిస్డ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. అసలు మనం లేట్ చేస్తే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఒక కేస్ స్టడీ చెప్తా. గూగుల్ వర్సెస్ ది మిస్డ్ మొబైల్ మార్కెట్. మిడ్ 2000స్లో స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. యాపిల్ తన ఐఫోన్తో మొబైల్ మార్కెట్నే మార్చేసింది. గూగుల్ వీక్నెస్ ఏంటంటే, గూగుల్ కంపెనీ ప్రపంచంలోని నెంబర్ 1 ఇన్ఫర్మేషన్ కంపెనీ. కానీ వాళ్ళు ఫస్ట్లో మొబైల్ ఫోన్ని సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే, మనుషులంతా కంప్యూటర్లోనే సెర్చ్ చేస్తున్నారు కదా, మొబైల్ జస్ట్ ఒక ఫోన్ మాత్రమే అనుకున్నారు. కానీ 2005-2006లో స్మార్ట్ ఫోన్ల ఫ్యూచర్ క్లియర్గా కనబడుతున్నా కూడా గూగుల్ కొంచెం లేట్ చేసింది. ఆ టైంకి గూగుల్ తన ఓన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్పై ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. మార్కెట్లో యాపిల్ స్పీడ్ ముందు అది చాలా లేట్ అయిపోయింది. అలా గూగుల్ లేట్ చేయడం వల్లే మొబైల్ మార్కెట్లో యాపిల్ లీడర్గా మారింది. ఈ రోజు కూడా యాపిల్ గూగుల్ కంటే స్మార్ట్ ఫోన్ ఎకోసిస్టంలో ముందే ఉంది. గూగుల్ ఆండ్రాయిడ్తో గెలిచినప్పటికీ కూడా మార్కెట్ టైమింగ్ని మిస్ చేసుకున్నందుకు వాళ్ళు ఇప్పటికీ ఆ వాల్యూ గ్యాప్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. ది 1% లీడ్ ట్రాప్ బ్రో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గూగుల్ ఆ మొబైల్ టైమింగ్ని మిస్ అవ్వడం వలన యాపిల్కి ఒక 1% లీడ్ మాత్రమే దొరికింది. ఆ 1% లీడ్ 10 ఇయర్స్లో 100% ఆధిపత్యంగా మారిపోయింది. చిన్న బిజినెస్లో కూడా అంతే. ఒక కొత్త ఫీచర్ని నువ్వు ఒక వారం లేట్గా లాంచ్ చేసినా సరే నీ కాంపిటీటర్ కంటే కూడా 100 టైమ్స్ నీ కాంపిటీటర్ ముందుకెళ్ళిపోతాడు. టైమింగ్ అనేది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లాంటిది. నువ్వు ఎంత ముందు మొదలు పెడితే అంత ఎక్కువ గ్రో అవుతుంది. చాణక్యుడు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, అవకాశం ఒక తుఫాన్ లాంటిది, అది వచ్చిపోయేలోపు నువ్వు పట్టేసుకోవాలి అని చెప్పేసి. సరైన టైమింగ్లో లాంచ్ చేయడం వలన ఆ టైమింగ్ని మిస్ చేసి లాంచ్ చేయడం రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ది వర్చ్యూ ఆఫ్ పేషెన్స్, వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్. అయితే ఎప్పుడు దొరకాలి? కొన్నిసార్లు పేషెన్స్తో వెయిట్ చేయడం కూడా చాలా పెద్ద స్ట్రాటజీనే. నీ ప్లాన్ 100% రెడీగా లేకపోతే తొందరపడి లాంచ్ చేసి పరువు తీసుకోకూడదు. 1999లో వెబ్1 అనే కంపెనీ అమెరికాలో మొదలైంది. వాళ్ళ ఐడియా ఏంటంటే, ఆన్లైన్ గ్రోసరీస్ డెలివరీ. అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ లాంటివి. వాళ్ళ ఐడియా ఫ్యూచర్ది, కానీ వాళ్ళు లాంచ్ చేసిన టైమింగ్ చాలా తప్పు. 1999లో జనాలకి ఇంటర్నెట్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు. మొబైల్ ఫోన్ లేవు, ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువ ఉండేది, ఉన్నది కూడా. వాళ్ళకి ఆ టైంలో మార్కెట్ రెడీగా లేకపోయినా తొందరపడి $1 బిలియన్ వేర్ హౌస్లు పెడతానికి, ట్రక్కులు కొనడానికి ఖర్చు పెట్టేశారు. అంటే బో సిద్ధంగా ఉంది, కానీ కస్టమర్ యుద్ధానికి రాలేదు. రిజల్ట్, మార్కెట్ ఇంకా ఆ ఐడియాకి రెడీగా లేకపోవడం వల్ల కేవలం 2 సంవత్సరాల్లోనే వెబ్1 మూతపడిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్గా. అలాగే మీకు ఇప్పుడు వెయిట్ చేసి పేషెన్స్తో దెబ్బ కొట్టిన ఒక బిజినెస్ సక్సెస్ స్టోరీ చెప్తాను. మీకు జెఫ్ బెజోస్ తెలుసు కదా, మన అమెజాన్ ఫౌండర్. ప్రపంచంలోనే బాగా పేషెన్స్ ఉన్న బిజినెస్ పర్సనాలిటీస్లో ఒకరు. అతను ఎప్పుడు లాంగ్ టర్మ్ గేమ్ గురించి ఆలోచిస్తారు. అమెజాన్ కంపెనీ దాదాపు 10 ఇయర్స్ పాటు ప్రాఫిట్స్ తీసుకోకుండా లాసెస్లోనే రన్ అయింది. ఆ టైంలో ఇన్వెస్టర్లు, మీడియా అంతా నవ్వేవారు. కానీ బెజోస్కి ఒక విషయం మీద ఫోకస్ ఉండేది, కస్టమర్స్ నమ్మకాన్ని, మన నెట్వర్క్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి. బెజోస్కి తెలుసు, ఎప్పుడైతే వాళ్ళు తమ సప్లై చైన్ని, డెలివరీ నెట్వర్క్ని స్ట్రాంగ్ చేసుకుంటారో అప్పుడు ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వస్తాయని చెప్పేసి. బెజోస్ ఆ పాయింట్కి వచ్చే వరకు చాలా ఓపిక్గా వెయిట్ చేశారు. మిడ్ 2000s నుండి అమెజాన్ ప్రాఫిట్స్ పెరగడం స్టార్ట్ అయింది. అదేమంత ఈజీగా రాలేదు. ఆ లాభం ఎలా వచ్చిందంటే, 10 ఏళ్ళు వెయిట్ చేయడం వల్ల, ప్రాపర్ టైమింగ్లో మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవడం వల్ల వచ్చిందనమాట. లాంగ్ టర్మ్ టైమింగ్, ప్లానింగ్ ఎంత పవర్ఫుల్ అనేది అమెజాన్ నుండి మనం క్లియర్గా నేర్చుకోవచ్చు. దెబ్బ కొట్టడానికి ముందు బోని ఎంత లాగితే యారో అంత స్పీడ్గా దూసుకెళ్తుంది. అలాగే నీ పేషెన్స్ కూడా అంతే. నువ్వు వెనక్కి తగ్గిన ప్రతి మూమెంట్ నీ ఫ్యూచర్ కోసం నువ్వు రెడీ అవ్వాలి. ది పర్ఫెక్ట్ టైమింగ్, నోయింగ్ వెన్ ద మార్కెట్ ఈజ్ రెడీ. అయితే అసలు మరి ఎప్పుడు దూకాలి అంటే, ఎప్పుడైతే మార్కెట్ నీ ప్రోడక్ట్ కోసం రెడీగా ఉంటుందో అప్పుడే. దీన్ని మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అని అంటాం. సరైన టైమింగ్లో కనుక నువ్వు ఎంట్రీ ఇస్తే మార్కెట్ని నువ్వే రూల్ చేయొచ్చు. రియల్ లైఫ్ కేస్ స్టడీ ఒకటి చెప్తాను. యాపిల్ ఐఫోన్ ది మార్కెట్ మేకర్. 2007కి ముందు కూడా స్మార్ట్ ఫోన్ ఉండేవి, బ్లాక్బెర్రీ, నోకియా. కానీ వాటిని వాడడం చాలా కష్టం. సాఫ్ట్వేర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఘోరంగా ఉండేది. స్టీవ్ జాబ్స్, మన యాపిల్ ఫౌండర్ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు లేరనుకోండి, ఆయన ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారు. టెక్నాలజీ రెడీగా ఉంది, కానీ ఎవరు దాని యూసేజ్ని ఈజీగా ఉండేది రెడీ చేయలేదని చెప్పేసి. స్టీవ్ జాబ్స్ ఆ టైం కోసం వెయిట్ చేశారు. 2007లో ఆయన ఐఫోన్ని లాంచ్ చేశారు. అది జస్ట్ ఒక ఫోన్ కాదు, ఒక ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్తో మనిషి తన అరచేతిలో ఈ ప్రపంచాన్ని పెట్టుకున్నంత పవర్ఫుల్ డివైస్ అది. వాళ్ళు లేట్ చేయలేదు. టెక్నాలజీ లైక్ టచ్ స్క్రీన్, మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్, వీటన్నిటి కోసం వెయిట్ చేశారు. ఇవన్నీ ఎప్పుడైతే ఆన్ టైంలో వచ్చినాయో వెంటనే మార్కెట్లోకి దూకేశారు. దాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
ఆ పర్ఫెక్ట్ టైమింగ్ వల్లే యాపిల్ మార్కెట్లో ఈ రోజుకి లీడర్గా ఉంది. నువ్వు కూడా నీ బిజినెస్లో ఈ క్వశ్చన్స్ వేసుకో. నువ్వు చేస్తున్న బిజినెస్ ఆర్ చేయాలనుకునే బిజినెస్ కరెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా, లేక పీపుల్ యొక్క ఫ్యూచర్ ప్రాబ్లమ్ గురించి సాల్వ్ చేస్తుందా అని చెప్పేసి. ఒకవేళ కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మాత్రం ఇదే పర్ఫెక్ట్ టైమింగ్, నువ్వు దూకేసేయచ్చు. ఇంకా రెండో పాయింట్, నా కాంపిటీటర్ నా కోసం వెయిట్ చేస్తున్నాడా లేక నేనే వాడి కోసం వెయిట్ చేస్తున్నానని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ స్ట్రాటజీ, టైమ్ ఈజ్ యువర్ డెసిషన్ క్లాక్. నీ బిజినెస్లో ఇది ఆర్ట్ ఆఫ్ టైమింగ్ ఎలా వాడాలి సింపుల్గా చాణక్యుడు చెప్పిన ఈ 3 క్లాక్స్ నువ్వు ఫాలో అవ్వ సరిపోతుంది. స్టెప్ 1, ఇది ప్రిపరేషన్ క్లాక్. నీ ప్రొడక్ట్ సర్వీసెస్ మార్కెట్లోకి వెళ్ళడానికి ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎంతవరకు రెడీగా ఉన్నాయి. 80% కనుక రెడీ అయితే నువ్వు వెళ్ళిపో, అంతకంటే ముందు అయితే అస్సలు వెళ్ళొద్దు. టెస్టింగ్, టీమ్ బిల్డింగ్ ఈ స్టేజ్లో ఉంటే ఆగు. స్టెప్ 2, ది మార్కెట్ విండో క్లాక్. ఇది స్పీడ్తో డిఫైన్ అయి ఉంటుంది. నీ కాంపిటీటర్ ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఆపర్చునిటీ కనబడగానే విల్లు నుండి బాణం దూసుకెళ్ళినంత స్పీడ్గా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఓవర్ అనాలిసిస్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. అలాగే స్టెప్ 3, ది స్కేల్ క్లాక్. మార్కెట్లో నువ్వు నిలదొక్కున్నావా లేదా చెక్ చేసుకో. నీ దగ్గర 100 మంది కస్టమర్లు హ్యాపీగా ఉంటేనే నీ వ్యాపారాన్ని 1000 మంది వరకు పెంచడానికి ట్రై చేయి. స్టెబిలిటీ వచ్చాకే అగ్రెషన్తో ముందుకు వెళ్ళు. అర్థమైందా? చూసావా బ్రో, సింపుల్. టైం నీకు డబ్బును సంపాదించి పెట్టదు, కానీ సరైన టైంలో నువ్వు తీసుకునే డెసిషనే డబ్బును సంపాదించి పెడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే, డోంట్ జస్ట్ వాచ్ ద క్లాక్, మాస్టర్ ద మూమెంట్. నెక్స్ట్ ఎపిసోడ్లో ది ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్, తోపుల్ని ఎందుకు నమ్మాలి అనే చాణక్య రూల్ గురించి మాట్లాడుకుందాం. ఎవరిని నమ్మాలి, ఎవరికి పనులు అప్పచెప్పాలి అనే బిజినెస్ సైకాలజీని అర్థం చేసుకుందాం. అప్పటి వరకు స్టే ఫోకస్డ్, స్టే స్మార్ట్, స్టే చాణక్య స్ట్రాటజిక్. జై హింద్.